హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీనాక్షి కూచిపూడి వరల్డ్. ఈరోజు అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, స్కూల్ ఓపెనింగ్ దగ్గర ఉంది కదా. సో పిల్లల బ్యాగ్స్లో వాళ్ళ ఫ్యాన్సీ థింగ్స్ అలా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు నా బ్యాగ్లో కూడా నేను ఇవన్నీ పెట్టుకున్నాను. బ్యాగ్లో పెట్టుకుంటాం సరే, మీకు కూడా చూపించాలి కదా, అందుకే రెడీ పెట్టా. ఇక్కడ ఫస్ట్ ఈ క్యూట్ నోట్బుక్, ఇక్కడ పక్కన పెన్ స్టాండ్లా ఉంటుంది, పెట్టుకోవడానికి ఈజీ. దాని తర్వాత ఇక్కడ చూడండి, బుక్ బాగుంది కదా. ఇక్కడ టైంపాస్కి ఆడుకోవచ్చు ఇలా. ఇవి యాక్చువల్లీ కదులుతాయి. ఇప్పుడు చూడండి, కదలట్లే, చూసారా, కదులుతున్నాయి. సెకండ్ నా పెన్సిల్ బాక్స్ చూసేద్దాం రండి. నా పెన్సిల్ బాక్స్ ఇలా ఉంటుందన్నమాట. తీయడానికే చాలా కష్టం. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇలా పెన్సిల్స్ అవన్నీ పెట్టుకున్నాను నార్మల్గా. దాని తర్వాత గ్రేప్ ఎరేజర్, ఇక్కడ పైన ముళ్ళు ఇలా తీయడానికి ఉంటుంది, మళ్ళీ పెట్టడానికి ఉంటుంది. గ్రేప్ ఎరేజర్ అనమాట, నిజంగా గ్రేప్లా ఉంది. దాని తర్వాత ఆరెంజ్ పీల్ ఎరేజర్, షార్ప్నర్స్ అవన్నీ కామన్గా పెట్టేసుకున్నా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సైడ్న మీరు ఏదో అని అనుకోకండి, ఇది కూడా షార్ప్నర్. డస్ట్ ఎలా పడేయాలి అనుకుంటారు కదా, ఇలా ఓపెన్ చేసి పడేసుకోవచ్చు. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని నీట్గా అన్నీ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే నేనైతే 2 స్కేల్స్ పెట్టుకున్నాను. నార్మల్గా ఒక డామ్స్ పెట్టుకున్నా, చోటా బింది ఫ్యాబ్రిక్ క్యాసిల్ ఇలా పెట్టుకున్నాను. దాని తర్వాత స్టిక్కర్ స్టాంప్స్, ఇది మంచి డెకరేటివ్ ఐటమ్. ఎలా అంటే లైక్ మనం ఎవరికైనా మన టీచర్స్కి గ్రీటింగ్ కార్డ్ ఇస్తాం కదా, ఇవి ఇక్కడ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవి పేపర్ లోపలికి దూటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వీటిపైన ఏం షేప్ ఉందో అదే వచ్చేస్తుంది దానిపైకి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే అది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా అది చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు మా టీచర్ని ఇంప్రెస్ చేసేస్తున్నాను దాంతో. మీరు కూడా యూజ్ చేయండి, బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఈ పెన్ చాలా హైలైట్ అన్నమాట. ఇది చూడడానికి ఒక బాక్సింగ్ యూనికార్న్ అనమాట. ఇక్కడ వెనకాల బటన్స్ వస్తాయి, ఇవి ప్రెస్ చేయాలి, చూసారా, ఇలా గుద్దుతూ ఉంటుంది. ఆట పట్టించడానికి మన ఫ్రెండ్స్కి తీసుకెళ్ళచ్చు, ఈవెన్ గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు. ఇది పెన్, ఇలా రాసుకోవచ్చు, ఈవెన్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఆడుకోవచ్చు. 2 కావాలంటే 2 బటన్స్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. దాని తర్వాత లాస్ట్ నా బుక్స్ అనమాట. లాస్ట్ కాదు, ఇంకా ఎరేజర్ కూడా ఉంది. ఈ ఎరేజర్ ఏంటంటే కామన్గా అందరికీ తెలుసు, ఇలా పైకి ఇలా పైకి అనుకుంటే ఇలా ఎరేజర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అంటాను ఏంటి, ఇలా ఫుల్గా వస్తుంది. మళ్ళీ ఎరేజ్ చేసుకున్నాక ఇది ఇలా డస్ట్ జరిపేయడానికి. దాని తర్వాత ఇవి నా నోట్బుక్స్, చూసారా, బార్బీ స్టిక్కర్స్ అతికిచ్చారు దీనికి. ఇదైతే నా ఇంగ్లీష్ బుక్. నా హ్యాండ్ రైటింగ్ చూస్తారా ఎవరైనా, చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్, నీట్గా. అన్ని సబ్జెక్ట్స్లో ఇలానే రాస్తాను, ఒకదానికి అలా. ఒక్కొక్కసారి హ్యాండ్ రైటింగ్ కూడా నాకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది నా డైరీ, స్కూల్ డైరీ. ఇవి కూడా నోట్బుక్స్. నోట్బుక్స్ అన్నీ పక్కకి పెట్టేస్తాను. ఇంకా మంచి బుక్ ఏంటంటే ఇది ఫ్రోజన్ది. ఇక్కడ జిప్ పెట్టుకోవడానికి ఉంటుంది స్టోరేజ్కి. ఇంకా ఇది ఒక బుక్, బాగుంది కదా. దీంట్లోనే నేను పెన్సిల్ అవన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా మంచి నా దగ్గర క్యారెట్ పెన్స్ అవి కూడా ఉన్నాయి. వీడియో అయిపోయి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ఇది నా బుక్స్ అనమాట, కాంటెంట్ బుక్స్, వర్క్ బుక్స్ అలా ఉంటాయి మాకు. ఇవన్నీ అవే కాంటెంట్ బుక్స్, ఇవన్నీ అవే. ఇప్పుడు నేను మీకు క్యారెట్ పెన్ చూపిస్తాను అన్నాను కదా, అవన్నీ తీసుకొస్తాను. ఆగండి, నేను అవన్నీ తీసుకొస్తా. ఇంకా జర్మనీ నుంచి
ఒక నాకు గిఫ్ట్ వచ్చిందనమాట, మల్టీ కలర్ పెన్సిల్ ఏదో వస్తే ఇంకా అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. రండి చూడండి, ఇవన్నీ ఇది సోప్ ఎరేజర్ అనమాట. సోప్ ఇది పెట్టుకోవడానికి ఎరేజర్ కంపార్ట్మెంట్ వస్తుంది. సోప్లో ఎరేజ్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత ఇది క్యారెట్ పెన్. దాని తర్వాత మల్టీ కలర్ పెన్సిల్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఈ సిజర్స్ ప్లస్ పెన్. సిజర్స్ ఉంటాయి, ఇంకా దీంట్లో పెన్ పెన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే బాయ్. ఇష్కి ఆల్.